బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బిత్తిరి సత్తి ఆఖరికి సారీ చెప్పాడు. అవును, భగవద్గీత ట్రోలింగ్స్ పై స్పందించాడు బిత్తిరి సత్తి. భగవద్గీతను అపహాస్యం చేయాలనుకోవడం నా ఉద్దేశం కాదు అనుకుంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఎవరివైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించనంటూ కూడా క్షమాపణలు వేడుకున్నాడు. కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారు, నా వీడియోలు కావాలని వైరల్ చేస్తున్నారంటూ కూడా చెప్పుకొచ్చాడు. భగవద్గీతను అపహాస్యం చేసేలా మాట్లాడారని సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. భగవద్గీతను అపహాస్యం చేసేలా మాట్లాడారని ఫిర్యాదు చేశారు రాష్ట్రీయ వానర సేన. దీంతో బిత్తిరి సత్తిపై సైబర్ క్రైమ్ పిఎస్లో కేసు నమోదైంది. ఒక్కసారి ఇదంతటికి కారణమైన ఆ ఆడియో ఏంటో ఒకసారి చూద్దాం. ఆ ఆడియోలో బిత్తిరి సత్తి ఏమన్నారు, ఆ తర్వాత ఎటువంటి రియాక్షన్స్ వచ్చాయి, ఇప్పుడేం చెప్పారు, ఇవన్నీ కూడా సీక్వెన్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇదే అంశానికి సంబంధించి బిత్తిరి సత్తి చేసిన వ్యాఖ్యలు ఏంటి, ఆయన ఆ వీడియోలో ఏమన్నాడు, ఇప్పుడు చూద్దాం. ఇది ఎవరిని ఉద్దేశించినదో, ఎవరి మనోభావములు దెబ్బతీచుటకో కాదు. స్వార్థము, కుట్రలు, ఓర్వలేనితనము, ఎవరిని సైసకుండుట చూసి ఇంకో దోస్తుకు చెప్పే బిల్లు గీత. స్వార్థం త్వవాం స్వప్రయోజనం ధనం మూలమిధం గుంపు. ఎట్లయితే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరును, అట్లే ధనం ఉన్నవాని ఎంట దోస్తులు గుంపులు గుంపులుగా తిరుగును. అట్టి విషయమును గూర్చి దుఃఖపడి వాణ్ణి వీణ్ణి తిట్టుట తగదు. సాధారణంగా మనకి భగవద్గీత అనగానే ఘంటసాల వారు గుర్తొస్తూ ఉంటారు. ఘంటసాల గాత్రంతో ఘంటసాల భగవద్గీత ఈ రెండింటినీ కలిపి వినే తెలుగు ప్రజలు సాధారణంగా మనకి కనిపిస్తూనే ఉంటారు హిందూ సమాజంలో. అయితే ఎప్పుడైతే బిత్తిరి సత్తి ఈ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రీయ వానర సేన ఫైర్ అయింది. ఎందుకంటే ఆ గాత్రం ఘంటసాలకు సంబంధించి దాదాపు అదే టెంపోలో ఉంటుంది, అది కాంపోజిషన్ మనకు వినిపిస్తూ ఉంటుంది, అదే రీతిలో అదే ట్యూన్లు మనం వింటూ ఉంటాం. దాన్ని అపహాస్యం చేశారు అనేది ఇప్పుడు హిందూ సమాజం మండిపడుతోంది. ముఖ్యంగా వానరసేన, రాష్ట్రీయ వానరసేన కూడా ఇదే అంశానికి సంబంధించి దుమ్మెత్తిపోసింది. వానరసేన కంప్లైంట్ ఇచ్చిన ఆ కంప్లైంట్ని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడితో ఆగలేదు. వానరసేన బిత్తిరి సత్తితో ఫోన్లో మాట్లాడింది. ఫోన్లో మాట్లాడినప్పుడు ఆ కాన్వర్సేషన్లో ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. హలో, బిత్తిరి సత్తి గారా అండి మాట్లాడేది? రవి ముద్రాజ్. హలో ముద్రాజ్ గారు, నా పేరు కేశవరెడ్డి అండి, రాష్ట్రీయ వానర సేన. చెప్పండి. ఏం లేదండి, మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతను కించపరుస్తూ. హలో హలో బిత్తిరి సత్తి గారు. హలో, బిత్తిరి సత్తి గారా మాట్లాడేది? అవునండి, నేనేం బిత్తిరి సత్తు రెడ్డి గారు, చెప్పండి. అదే ఇప్పుడు మీరు ఒకటి వీడియో తీసి పెట్టారు కదా వీడియో భగవద్గీత మీద ఎందుకు అవుతుంది? బిల్లు గీత అని పెట్టారు కాండి మీరు. మీరు చాలా చేసి ఉంటారండి. మీరు అంటే హిందువులని కించపరచనీకని ఇవన్నీ చేస్తారా మీరు? భగవద్గీతను మీరు వేరే ప్లాన్ లో చేసుకోండి. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాం మేము, ఇన్ని చేసారు మీరు. ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తుంటారు కదా, ఎప్పుడన్నా కాల్ చేస్తామా మీకు మేము? మీరు ఎందుకు భగవద్గీతను కించపరుస్తూ చేస్తారు మీరు? హలో, పార్టీ పరంగా మాట్లాడదు వినండి. నేను పార్టీ కాదు. హలో బాబు, ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్, నువ్వు పార్టీ అనకి. ఇది ఏ పార్టీ సంబంధం లేదు బాబు, అర్థమైందా? కంప్లైంట్ ఇచ్చుకోపని మీద మేమే కంప్లైంట్ ఇచ్చినాం, మేమే కంప్లైంట్ ఇస్తున్నాం. బరాబర్ నీ మీద యాక్టివ్ ఉంటుంది. నువ్వు ఇచ్చుకో అనేది పెద్ద మాట్లాడుతున్నావేమో, నీకు లీగల్ గా ఎట్లా ఉండి చెప్పాలో చెప్తాం. నువ్వు అనుకుంటున్నావు, అర్థమైనా? హిందువులు అంటే దొరుకుతుంది నీకు. పరంగా నువ్వు పార్టీకి సమాన దూరం అని చెప్తున్నావు. హిందూ ఆర్గనైజేషన్, నువ్వు హిందువులను కించపరుస్తున్నావు, భగవద్గీతను కించపరుస్తున్నావు. నువ్వు అర్థమైందా? ఎవరిని మరి నువ్వు అయితే నువ్వు హిందూ నీకు కలవాలి. నువ్వు ఎట్లా కించపరిచినావు? నువ్వు నన్ను అడుగుతున్నావు. నువ్వెందుకు అట్లా చేస్తావు? ఏమంటే నీకు చెప్పి చేయాలి అంటున్నా. నాకు చెప్పి చేయాలి కాదు, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఉంటా నీకు చెప్పి చేయాలన్నా అని ఏదో నువ్వు ఎదురు మాటలు మాట్లాడాలి. ఏమన్నది ఏంటి కించపరిచింది? ఎవరిని పెళ్లి మీద నువ్వు భగవద్గీతను కించపరుస్తావా? నువ్వు భగవద్గీతను పెళ్లి గీత అని ఎట్లా పెట్టావు నువ్వు? నాకు చెప్పు. నువ్వు హిందూ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను హిందూ దారా అని నువ్వు అంటున్నావు కదా. పది నువ్వు ఎట్లా పెట్టావు చెప్పు. నీ పేరేంది? నా పేరు కేశవరెడ్డి.
ఎంత ఉంటుంది వేసింది నాదా 45 ఏళ్ళు. నేను 46. 46 నాకు సంవత్సరం నువ్వు పెద్దనే అంతే. నువ్వు కానీ హిందువులను ఒక నిమిషం హిందువులను గౌరవించే విధంగా ఉంటూ నువ్వు ఏం చేసుకో, నువ్వు అన్ని పడతానా ఒకటి గుర్తుపెట్టు. ఒక నిమిషం సత్య గారు, ఒక నిమిషం. అని మెన్షన్ చేయక చెప్తున్నా. మరి నాకేం అదే కదా. ఏంటి నీకు నచ్చలేదుగా, నచ్చలేదుగా. ఏది? నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. 1000 మందికి నచ్చింది. ఎవరికి నచ్చింది? 1000 మంది. అయితే నువ్వు హిందూ సమాజానికి ఇంత వరచుకుంటూ భగవద్గీత మీద పెడతావాను. నువ్వు సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు నా దాన్ని డిలీట్ చేయి, బ్లాక్ లో పెట్టుకో. నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తుంది. బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తా. నువ్వు అనుకుంటున్నావు సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు బ్లాక్ లో పెట్టుకో, నువ్వు చూడకు, ఇవన్నీ సినిమా డైలాగులు అవసరం లేదు. అర్థమైందా? ఇగో అందరికి అందరు ఉంటారు, అందరికి అందరూ అంటూ ఉండొచ్చు. నువ్వు మాట్లాడేది నువ్వు తెలుగుతో మాట్లాడకు. అర్థమైందా? ఏంటి కేశవరెడ్డి, నువ్వు నాకు రవి ముద్రాజ్ నువ్వు ఇంకోసారి దయచేసి హిందువులకు ఇట్లా కించపడతావు. అర్థమైందా? హిందూ ధర్మం కోసం పాట పడతా. నువ్వు ఏం పాట పడతావో ఏం చేస్తావో ఆ వీడియో నుంచే తెలిసిపోతుంది. నేను చెప్పేది వినో. నువ్వు చెప్పేది అంటే నేనేది వీడియో పెట్టా, నాకేమన్నా ఎందుకు చెప్తారు? చాలా మంది చెప్తారు కించపరచుకుంటా నీకు చాలా చెప్తాను. ఇంకా మాట్లాడుతున్నాను. ప్రచారం చేసినప్పుడు నీ బాధ్యత కదా. నేను ప్రచారం చేస్తాను, ఏం ప్రచారం చేస్తాను? నీకెందుకు ఎందుకు కించపరచుకుంటూ నీకు చెప్తారు? ఏంటి నీకు ఎందుకు కించపరచుకుంటే ఇక నీకు చాలా కప్పాలా? నువ్వు ఇలా చేయదు, ఇంకా నేను ఒక సుఖమైన పని అని చెప్పి నీకు చాలా కప్పాలి. ఇష్టపడినట్టు ఏ శాస్త్రంలో రాసినది? ఏంటి నువ్వు నేను శ్లోకాలు పాడతా, నువ్వు ధర్మం హిందువులు ఉన్నావుగా, నువ్వు ఒక శ్లోకం పాడతా. నీకు అవసరం నాకు లేదు. కించపరచుకుంటాను మాట్లాడి ఏదో ధర్మం అని ఏదో డైలాగులు అవసరం లేదు. అర్థమైందా? నువ్వు హిందూ సమాజాన్ని క్షమాపణ చెప్పు. నువ్వు అర్థమైందా? నేను హిందువును, నేను శ్లోకాలు పాడతా, నువ్వు అదే శ్లోకాలు తిరిగి పాడున్నా ముందలా. నువ్వు హిందూ బాగా వచ్చిన అవసరం లేదు మాకు. అర్థమైందా? నీకు ఇష్టం వచ్చినట్టు పాడాల్సిన అవసరం నాకు లేదు. నీకు లేకపోతే నీకు హిందూ సమాజం ఏ రకంగా బుద్ధి చెప్పాలో అట్లా చెప్తాం. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అన్ని ఎదుర్కోగలరు. రైటా? పనివే లేవు హిందూ సమాజము. నువ్వు కూడా ఒక్కనివే లేవు. పెద్ద హిందూ అని నువ్వు ఫీల్ అవుతున్నట్టు నువ్వు కూడా ఏం ఫీల్ కాకట్లా. అర్థమైందా? ఇప్పుడు బరాబర్ ఇస్తాం, సరే బరాబర్ ప్రశ్నిస్తాం. అర్థమైందా? బరాబర్ ఎదుర్కోమన్నా ఎదుర్కో. రైట్, ఈ వివాదం చినికి గాలివానగా మారి ఇంకా పెద్దది కాకముందే సారీ చెప్పాలనుకున్నారా, లేకపోతే కారణం ఏదైనా కానీ బిత్తిరి సత్తి ఆఖరికి సారీ చెప్పాడు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నాం. ఎందుకంటే గత 2-3 రోజులుగా ఈ అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో బిత్తిరి సత్తి చివరాఖరికి సారీ చెప్పాడు. భగవద్గీత ట్రోలింగ్స్పై స్పందించాడు బిత్తిరి సత్తి. భగవద్గీతను అపహాస్యం చేయాలనుకోవడం తన ఉద్దేశం కాదంటూ కూడా చెప్పుకొచ్చారు. ఎవరైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించండి అంటూ కూడా వేడుకున్నాడు. కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, తన వీడియోలు కావాలని వైరల్ చేస్తున్నారన్నారు సత్తి. భగవద్గీతను అపహాస్యం చేసేలా మాట్లాడారని సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. దీంతో భగవద్గీతను అపహాస్యం చేసేలా మాట్లాడారంటూ ఫిర్యాదు చేశారు రాష్ట్రీయ వానరసేన. బిత్తిరి సత్తిపై సైబర్ క్రైమ్ పిఎస్లో కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో ఆ కాన్వర్జేషన్ చూసాం. ఇటు రాష్ట్రీయ వానరసేన నాయకులకి బిత్తిరి సత్తికి మధ్య జరిగిన ఆ సంభాషణ చూసాం. ఇప్పుడు బిత్తిరి సత్తి క్షమాపణలు చెబుతూ ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో బిత్తిరి సత్తి ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్తే, నేను రవికుమార్ కావలి, మీ బిత్తిరి సత్తి. అయితే ఈ మధ్యన ఒక వీడియో వైరల్ చేస్తున్నారు. సో అందులో వాస్తవం ఏమీ లేదు. నేను ఎప్పటిలాగానే కామెడీ వీడియోస్ చేస్తూ చిన్న క్లిప్స్ రీల్స్ లాగా షార్ట్స్ లాగా పెడుతుంటా. అందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. సో భగవద్గీత అంటే నేను ఆరాధిస్తా, పారాయణం చేయడానికి ప్రయత్నిస్తుంటా, ప్రచారం చేస్తుంటా. నా అభిమానులు, శ్రేయోభిలాషులు, నన్ను ప్రేమించేటోళ్ళు, నా బంధుమిత్రులు నిజంగా అది కించపరిచినట్టు అనిపిస్తే తప్పకుండా క్షమించమని అడుగుతున్నా. కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం అది ఎదుర్కొంటా ఖచ్చితంగా. ఇంకా వాళ్ళు మనం ఎన్ని రోజులు చేసినా 15 ఏళ్ల నుంచి చేస్తున్నప్పుడు ఎలా మన మీద అట్లాంటివి వైరల్ చేయబుద్ధి అయిందో ఇక వాళ్ళకి విఘ్నతకే వదిలేస్తున్నా. థ్యాంక్ యూ. ఎప్పుడూ మిమ్మల్ని నవ్వించడానికి, మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి నేను వీడియోలు తీస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.